ఓం శ్రీ గురుభ్యో నమ. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని మహిమను తెలియచేసే దశకం 1లోని 6వ శ్లోకాన్ని తెలుసుకుందాం. 6వ శ్లోకం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావలి కేళికారం లావణ్యస్త్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీనిశంకలీలా నిలయనం అమృతస్యంద సందోహమంతః సించత్సంచితకానాం వపురనుకలయే మారుతాగారనాథ. ఈ శ్లోకంలో భగవంతుని అద్భుతమైన శారీరక సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. తత్ తే ప్రత్యగ్ర ధారాధర, అటువంటి నీ యొక్క కొత్తగా ఏర్పడిన వర్షించే నీలమేఘము యొక్క లలిత కళాయావలి, అందమైన కలువపూల సమూహము యొక్క కేళికారం, అందాన్ని మించిపోయిన లావణ్యస్య ఏకసారం, సౌందర్యానికి ఏకైక సారాంశమైనది. సుకృతి జనదృశాం పూర్ణ పుణ్య అవతారం, పుణ్యం చేసుకున్న భక్తుల కన్నులకు పూర్ణపుణ్య అవతారం, సంపూర్ణమైన పుణ్య ఫలంగా సాక్షాత్కరించింది. లక్ష్మీ నిశంక లీలా నిలయనం, లక్ష్మీదేవి ఎలాంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా విహరించే నివాసమైనది. ఏంటది? వక్షస్థలం. చింతకానాం, నిన్ను ధ్యానించే భక్తుల యొక్క అంతః అమృతస్యంద సందోహం, హృదయముల లోపల అమృతపు ధారల సమూహాన్ని సించత్వం వర్షిస్తున్నది. వపుః మారుతాగారనాథ అనుకలయే. వపుః దివ్య దేహాన్ని, అటువంటి నీ దివ్య దేహాన్ని ఓ గురువాయూరప్ప, మారుత అంటే వాయు, ఆగార అంటే పురము, నాథ అధిపతి, అనుకలయే నేను నిరంతరము ధ్యానించుచున్నాను. కృష్ణుని యొక్క రంగు నల్లనైనా కూడా, అంటే నల్లగా ఉన్నా కూడా అది సాధారణ నలుపు కాదు. కొత్తగా వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం ఎంత అందంగా ఉంటుందో, వికసించిన నీల కలువ పూల మీద ఎంత ఆకర్షణ ఉంటుందో, స్వామి రూపం అలా ఉంటుంది. దాన్ని చూడగలిగిన వారి కళ్ళకు అది కేవలం ఒక రూపం కాదు, వారు జన్మజన్మలుగా చేసుకున్న పుణ్యఫలము. సాక్షాత్తు లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన వక్షస్థలంపైనే నివాసం ఉంటూ ఆనందిస్తుంది అని కవి చెబుతున్నారు. ఎవరైతే ఆ స్వామి రూపంపై మనసు నిలిపి ఏకాగ్రతతో ధ్యానం చేస్తారో వారి మనసుల్లోకి ఆనందం అనే అమృత ధారలు వర్షిస్తాయి. అంతటి చల్లని మనోహరమైన గురువాయూరప్ప రూపాన్ని తాను, అంటే భట్టతిరి గారు ఎప్పుడూ ధ్యానిస్తున్నాను అని భక్తి పారవస్యంతో తెలియచేస్తున్నారు. ఈ శ్లోకము భగవంతుని రూపధ్యానానికి అత్యంత అద్భుతమైనది. భట్టతిరి గారు ఆయనే కాదు, మనం కూడా ఆ రూపాన్ని మనసుల్లోకి నిలుపుకొని ధ్యానిద్దాము.
తత్తే ప్రత్యగ్రధారాధర లలితకళాయావళీ కేళికారం లావణ్యస్త్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీ నిశ్శంకలీలా నిలయనం అమృతస్యంద సందోహమంతః సించత్సంచితకానాం వపురనుకలయే మారుతాగారనాథ. ఓ గురువాయూరప్ప, నీ దివ్యమంగళ స్వరూపము వర్షించడానికి సిద్ధంగా ఉన్న కొత్త మేఘంలాగా, అందమైన కలువ పూల సమూహంలా శోభిస్తూ వాటి అందాన్ని సైతం మించిపోతోంది. ఆ నీ రూపమే సౌందర్యానికి అసలైన సారాంశము. పుణ్యాత్ములైన జనుల కన్నులకు ఆ రూపం వారు చేసుకున్న సంపూర్ణ పుణ్య ఫలమే సాక్షాత్కరించినట్లుగా ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఏమాత్రం సంకోచం లేకుండా స్వేచ్ఛగా విహరించే నివాసం నీ వక్షస్థలము. నిన్ను ధ్యానించే భక్తుల హృదయాల్లో బ్రహ్మానందమనే అమృతధారలను కురిపించే అటువంటి నీ దివ్య దేహాన్ని నేను నిరంతరము నా మనస్సులో ధ్యానిస్తున్నాను అని శ్రీ నారాయణ భట్టతిరి గారు కీర్తిస్తున్నారు. 7వ శ్లోకం. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవఖేదావహ జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవ మధ్యాభిజానే నో చేజ్జీవా కథం వా మధురతరమిదం త్వద్వపుశ్ఛిద్రసాత్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాం బోధిపూరే రమేరన్. అజిత, ఎవరి చేత జయించబడని ఓ గురువాయూరప్ప, తే సృష్టి చేష్ట జీవభాజాం బహుతర భవ ఖేదావహ కష్ట. నీ యొక్క ఈ సృష్టి వ్యాపారం, నువ్వు చేసే ఈ సృష్టి జీవభాజాం, ఈ లోకంలోని జీవులకు అనేకమైన జన్మలను మరియు సంసార దుఃఖాలను కలిగించేది కాబట్టి కష్టమైనది. ఇది ఏవం పూర్వం మయా ఆలోచితం. ఈ విధంగా ఇంతకుముందు గతంలో నా చేత ఆలోచించబడింది, అంటే నేను అలా భావించాను. నా ఏవం అద్య అభిజానే, కానీ అలా కాదు అని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను, గ్రహిస్తున్నాను. నోచేత్, అలా కాకపోతే, అంటే నువ్వు ఈ సృష్టి ఇలా చేయకపోతే, జీవాహ మధురతరం ఇదం, ఈ ప్రాణులు అత్యంత మధురమైనది, ఛిద్రసాగ్రం త్వద్వపుః, జ్ఞానమనే రసంతో నిండినది అయిన నీ యొక్క ఈ దివ్యమంగళ రూపాన్ని కథం వా నేతైః, ఏ విధంగా కళ్ళతో చూసి, శ్రోత్రైః చ, మరియు చెవులతో వింటూ, పీత్వా త్రాగి అంటే ఆస్వాదించి, పరమరస సుధా అంబోధి పూరే రమేరన్, బ్రహ్మానందమనే అమృత సముద్ర ప్రవాహంలో ఓలలాడుతారు, ఎలా ఆనందిస్తారు అంటే, తన మనసులోని ఒక అందమైన మార్పును భట్టతిరి గారు ఇక్కడ చెబుతున్నారు. భగవంతుని సృష్టి వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని చాలా భావోద్వేగంగా వివరిస్తున్నారు. దేవుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు? ఈ మనుషుల్ని పుట్టించి వారికి కష్టాలు, రోగాలు ఎందుకు పెట్టాడు? ఇది చాలా బాధాకరమైన పని కదా అని భట్టతిరి గారు మొదట్లో అనుకునేవారట. కానీ
గురువాయూరప్ప యొక్క ఆ అద్భుతమైన రూపాన్ని చూసిన తర్వాత ఆయన ఆలోచన పూర్తిగా మారిపోయింది. గురువాయూరప్పను దర్శించక ముందు అబ్బా ఈ దేవుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు, వాళ్ళకు ఎందుకు కష్టాలు రోగాలు తెచ్చిపెట్టాడు అని అనుకునేవారు. చూసిన తర్వాత ఆయన ఆలోచన మారిపోయింది. దేవుడా, ఒకవేళ నువ్వు అసలు సృష్టి చేయకపోయి ఉంటే మనుషులకు కళ్ళు చెవులు ఉండేవి కాదు కదా. అప్పుడు ఇంత అందమైన నీ రూపాన్ని చూసే అదృష్టం వాళ్లకు ఎలా కలుగుతుంది? నీ లీలలు కథలు వినే భాగ్యం చెవుల వల్ల వాళ్ళకి ఎలా కలుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారు. అంటే భగవంతుడు ఈ లోకంలో ప్రాణులను సృష్టించింది వాళ్ళను కష్టపెట్టడానికి కాదు, కళ్ళు చెవులు ఇచ్చి తన దివ్యమైన రూపాన్ని ఆస్వాదించి బ్రహ్మానందం పొందటానికి అని భట్టతిరి గారు వివరిస్తున్నారు. ఇది అద్భుతమైన భక్తి తత్వం. కష్టాతే సృష్టి చేష్ట బహుతర భవఖేదావహ జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవ మధ్యాభిజానే నో చేజ్జీవా కథం వా మధురతరమిదం త్వద్వపుశ్ఛిద్రసాత్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాం బోధిపూరేరమేరన్. ఓ అజిత, నీవు చేసే ఈ సృష్టి కార్యం ప్రాణులకు చావు పుట్టుకలను అనేక సంసార దుఃఖాలను కలుగచేస్తుంది. కాబట్టి నీ సృష్టి చాలా క్రూరమైనది అని నేను ఇంతకుముందు భావించేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా అనుకోవడం లేదు. అసలు నిజాన్ని గ్రహించాను. ఎందుకంటే ఒకవేళ నీవు ఈ సృష్టి చేసి జీవులకు కళ్ళు చెవులు ఇవ్వకపోయి ఉంటే అత్యంత మధురమైన మరియు జ్ఞానంతో నిండిన నీ యొక్క ఈ దివ్యమంగళ రూపాన్ని వాళ్ళు కళ్ళతో ఎలా చూడగలరు? చెవులతో నీ లీలలను ఎలా వినగలరు? ఆ బ్రహ్మానందమనే అమృత సముద్రంలో వారు ఎలా ఆనందించగలరు? కాబట్టి నీవు సృష్టి చేసింది ప్రాణులు నీ రూపాన్ని ఆస్వాదించడానికే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని భట్టతిరి గారు ఆ దివ్యమంగళమైనటువంటి గురువాయూరప్ప రూపాన్ని చూసి కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.